దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులరా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని మనిషిగా నేను తలస్తూ దేవదేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యము దాన్ని ధ్యానం చేయటకు, దాని యొక్క వాక్యం యొక్క విధానము తెలుసుకుటకు, మీకు తెలియపరచుటకు మీ మధ్యకు దేవుడిచ్చిన కృపను బట్టి వచ్చి ఉన్నాను. దేవుని ఎదుట మరి తెలియకుండా మన కంటికి కనపడకుండా ఉన్న ఆయనకు మనం కనపడుచునే ఉన్నాం. మన పద్ధతుల విధానము కనబడుతూనే ఉన్నాయి. అయితే దేవుని ఎదుట ఎందుకు ఈరోజు ఇలాగూ చేరటం అంటే, మనల్ని మనం సరిచేసుకుటకు, మనకు మనము జ్ఞానము సంపాదించుకుటకు, మనకు మనము తెలివును గ్రహించుటకు ఈ సమయంలో దేవుని ఎదుటికి చేరి ఉన్నాం. కనుక మీ అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, ప్రేమగల మా రాజా, వందనాలు. నీ లేఖనమును మానవులకు అందించిన దేవుడవు, అటు లేఖనము ద్వారా నీ రాజ్యముకు వారసులుగా చేసిన దేవుడవు. ఈ లేఖనములో ఉన్న మాటలను గ్రహించిన వారును, దాన్ని అనుసరించిన వారును, దానికి లోబడిన వారికి పరలోక రాజ్యములో ప్రవేశం ఉందని చెప్పిన ఈ మాటలు ద్వారా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో అలుపుడిని నేను నీ ఎదుటను నీ బిడలి ఎదుట నిలుచున్నాను. నిలుచు నన్ను నా తలంపులను మరుగు చేసి, ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరు వినరు, ఎవరు గ్రహించరు, నా జ్ఞానము సరిపోదు. గనుక నాలో మీరుండండి. దీనుడైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. నా కంఠస్వరం నీ బోరుగా వాడుకుని నీ బిడ్డలను నీ రాజ్యముకును చేర్చుకునే మాటలను ఈ వాక్యము ద్వారా అందించి వారి బలవంతులుగా, శక్తిమంతులుగా, నీ ఆత్మతో నింపబడిన వారిగా దీవించమని మా రక్షకుడును ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను, మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రతి దినము శ్రేష్టమైనదే, ప్రతి దినము విలువైనదని నమ్ముచు మన జీవిత యొక్క ప్రయాణమును కొనసాగించుకుంటున్నాం. అయితే ప్రియులరా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడే మాటలు ప్రతిరోజు ఒకటే మాట్లాడట్లేదు. కొత్త కొత్త విషయాలతో నేను బలపరచడానికి సిద్ధపరుస్తున్నాడు. అయితే మనం యోబు గ్రంథములో 5వ అధ్యాయం వరకు 4 అధ్యాయాలు పూర్తి చేసుకుని 5వ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం. అయితే ఇక్కడ యోబు యొక్క స్నేహితులకు కొంత సంభాషణ జరుగుతుంది. ఈ వచనాలన్నీ కూడా సంభాషణ మీదే నడుస్తున్నాయి. మొదటి వచనము, రెండవ వచనము దేవుని ఆలోచన మీద నడుస్తుంది. తర్వాత వచనాల కాడి నుంచి సంభాషణ నడుస్తుంది. మనుషుల మధ్యన ఒకరు ప్రవక్త, దేవుని ఎదుట ఉన్నవారు, రెండు ఆ ప్రవక్తను అనుసరించి ఆ ప్రవక్త ద్వారా బలపడిన వారు మనకు కనబడుతున్నారు ఈ వచనాల్లో. ప్రియులరా, ఇక్కడ యోబు 4వ వచనంలో తిమ్మానుడైన తన యోబు స్నేహితుడు మాట్లాడటం మనం విన్నాం. దానికి సమాధానము 4వ వచనంలో 5వ వచనంలో 4వ వచనంలో తిమ్మానీయుడు మారటం విన్నాం. 5వ వచనంలో తిమ్మానీయుడుకు దేవుని పట్ల ఒక ప్రతినిధిగా, సాక్షిగా, దేవుని యొక్క దాసుడిగా ఇక్కడ సమాధానం చెప్తున్నాడు యోబు.
ఏమని వాక్య గ్రంథములు మనం చదువుతున్నప్పుడు మొదటి వచనంలో దేవుడికి మొరపెట్టుట అంటే మొర అనేది మనకు కనబడుచుంది. చదువమ్మా. మొరలు పెట్టిన నీ మొరలు విని ఎడల నీకు ఉత్తరమీగా ఎవడైనను అమ్మా ఉండునా అంటే నీ మొరలు విన్నా దేవునికి నీ యొద్దకు ఆయన యొద్దకు చేరినప్పుడు ఆ మొరలు వినిన తర్వాత ఆయన పట్ల నీవు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన పట్ల నీవు విశ్వాసమును విధేయతను చూపుచున్నావు కాబట్టి నీ మొర దేవుడు వింటే ఆ మొర విన్నా తర్వాత తాను వచ్చే ప్రభావం ఎవడైనా తట్టుకోగలడా అనే మాటను యోబు ఇక్కడ మాట్లాడుచున్నాడు. అంటే దేవుడు నా మొర వింటున్నాడు, దేవుని ఎదుటకు నేను స్పష్టంగా ఆయన కంటుకు కనబడుతున్నాను అనే అంటే దేవుని పిల్లలకు ఎంత ధైర్యమును ఇక్కడ యోబు గారు సమకూరుస్తున్నాడు. ఒక మానవుడిగా దేవుని బిడ్డగా మొదట మానవుడిగా దేవుని బిడ్డగా మారిన తర్వాతే ప్రవక్తగా మారగలుగుతాడు. అవును, దేవుడు తనను ఏర్పరచుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనిషిగా తనను సరిచేసిన తర్వాత ఆ మనిషి జ్ఞానమును పొంది మనిషి వివేకుడై ఆ మనిషి గొప్ప స్థితికిని అంటే జ్ఞానమును సంపాదించుకుని దేవుడిచ్చిన ప్రతిదీ కూడా అంతుపుచ్చుకుని జ్ఞానాన్ని పొందిన తర్వాత మాట్లాడే విషయాలు ఎలాగుంటాయంటే పరలోకంలో అందుకుని దేవుడే చెప్పుతున్నట్టుగా దేవుడే వివరించినట్టుగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ కూడా అదే మనకు కనబడుతుంది. దేవుడిని మొర వినినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చినప్పుడు ఎవడైనా నిలువునా అంటే దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. నీ పట్ల ఎవడైనా అబద్ధ సాక్ష్యము చెప్పినా నీ మీద ఎవడైనా నింద మోపినా అది దేవుడు మీద మోపినట్టే కదా. అన్యాయంగా నువ్వు మోపుతున్న నిందను ఏదైతే నీ మీద మోపుతున్నామో లేకపోతే నీ మీద ఎవరైతే మోపుతున్నారో వారు నిలవగలరా అనే మాటను వింటున్నాం. ప్రియులరా, ఈ లోకంలో చాలా మంది నిందలు ఈజీగా మోపుతూ ఉంటాము. కానీ నిందలు మోపే ముందు నోటి మాట బయట పెట్టే ముందు ఆలోచన కలిగి ఉంటే ఎవరు నింద మోపటాకు సిద్ధపడరు. ఎందుకంటే మనవాడే కదా, మన కళ్ళ ముద్దును తిరుగుతున్నవాడే కదా, మనకు తెలిసిన వాడే కదా, ఏమనుకోళ్లే మాట్లాడితే తప్పు దొరుకుతుంది కదా, తప్పు చేస్తుంటాడు కదా, మౌనంగా ఉంటే తప్పు చేసినట్టు తనకు తాను చర్చించేసుకుని తనకు తాను తీర్పిచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేయటం వల్ల చాలా ప్రమాదకరమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. 2వ వచనము 3వ వచనం మనం చదువుతున్నప్పుడు సుమారు ఈరోజు 14 వచనాలు యోబు గ్రంథములో మనం వివరించుకుందాం. చదువమ్మా. 2వ వచనం. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు, మూర్ఖులు వేరే తన్నుట నేను చూచి ఉన్నాను. అయినను అతడు నివాస స్థలమును శాపగ్రస్తుణ్ణి కనుగొంటిని, అతని పిల్లలు సంరక్షణ దొరకక అగ్నిగుండములో కరిగిపోదురు అంటే గుమ్మములో తొలగిపోవుదురు, నలిగిపోదురా. ఓకే, ప్రభునందు ప్రియులారా, ఈ సంభాషణ ఎవరి మధ్యన జరుగుతుందంటే ఇక్కడ మనము 6వ వచనం కూడా 5వ వచనం కూడా చదువుతున్నప్పుడు చదవమ్మా. 4వ వచనం 5వ వచనం చదువు. అతని పిల్లలు సంరక్షణ దొరకక గుమ్మములో నలిగిపోదురు, వారిని విడిపించుని వాడు ఎవడు లేదు. ఆకలగుని వారు అతని పంటను తినిదరు, ముండ్ల చెట్ల నుండి
వారి దానిని తీసుకుందురు. ఆ బోనులో తన ఆస్తి ప్రభునందు ప్రియులారా, చూసారా ఎంత విధానముగా ఇక్కడ కనబడుచున్నది. అంటే యోబు గారు తన స్థితిగతులని దేవుడు ఏ రకంగా నీ పట్ల చూపుతాడు, నీ పట్ల ఏ రకముగా ఆయన గురు కలిగి ఉన్నాడని ఒక విషయాన్ని తన స్నేహితుడికి సంభాషిస్తున్నాడు. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎవరినైనా మనం ప్రేమించినప్పుడు, ఎవరి మీద మనం ప్రేమ చూపించినప్పుడు ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో, అది పసిబిడ్డవైనా లేదా కొన్ని లోపాలు కలిగిన ఒక మనిషి అయినా అతడి ఎడల ఎంత ప్రేమ కలిగి ఉంటామంటే, ప్రియులారా, చాలా మంది మేలు పొందిన వారు కానీ లేకపోతే పిల్లలు కలగలేని వారు కానీ, కొందరు కలగ కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు కలిగిన వారు కానీ ఆ ప్రేమను కనపరిచే విధానం ఎలాగుంటుందంటే, ప్రియులారా, ఇంకెన్నడను విడవలేనట్టుగా అదే ప్రేమగా భావించి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యోబు ఆ రకంగా కాదు, కానీ దేవుడు తన సృష్టించిన సృష్టిలోను ఒకడునని దేవుని యొక్క ప్రతినిధిగా భావించుకుని ఎంత తెలివిగా ఇక్కడ ప్రత్యుత్తరం ఇస్తున్నాడో మనం గమనిస్తూ ఉండాలి. ప్రియులరా, ముళ్ళ అనే పదమును ముళ్ళ పదవులుంటే అంటే ముళ్ళ చెట్టులుంటే అతను తీసుకును అంటే అది నలగగొట్టబడుతుంది. మరి చూడండి, అయినా కూడా శోధించబడుచున్నా కూడా దాని ఫలమును పొందుతున్నాడు అంటే ఎంత ఇదిగా ఉంటుంది చూడండి ప్రియులారా. కొన్ని చెట్లకు ముళ్ళలు ఉంటాయి, కానీ అట్ల ఫలాలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని ఫలాలు తింటున్నాం. ఇప్పుడు డ్రాయింగ్ ఫుడ్ అని ఉంది, దానికి అన్ని ముళ్ళులే ఉంటాయి ప్రియులారా. దానివల్ల దాంట్లోంచి ఒక ఫ్రూట్ వస్తున్నప్పుడు దాన్ని తింటుంటే దానివల్ల వచ్చే విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని మనకి ఈ మధ్యలో ఎక్కువగా కనబడుతుంది. అది మన ఇండియాలో కూడా, అది ఎక్కడంటే చైనాలో జపాన్లో పండే ఆ పంటలను మన ఇండియాలో కూడా పండిస్తూ ఉంటున్నారు. ఎందుకు ఈ మాటను మీకు చెప్తున్నానంటే, దేవుడు నీ పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల గురి కలిగి ఉన్నాడో లేదో అనేది కొన్ని సెంటిమెంట్స్ అంటే కొన్ని విధానాలు నీకు దేవుడు కనపరుస్తూ ఉంటాడు. దాన్ని బట్టే నువ్వు బేస్ చేసుకుని మాట్లాడగలుగుతావు తప్ప దేవుడు నీకు కనపడ్డా, దేవుడు నీతో మాట్లాడా అంటే ప్రేమైన స్నేహితులారా, ప్రియులారా, దేవుడు మనకి ప్రేరేపణ కలిగించే విధానం ఇందులో సాతానుగాడు కూడా దేవుని కంటే గొప్పగా ప్రేరేపణిస్తాడు. కానీ దేవుని ప్రేమ, దేవుని యొక్క ఉనుకు, దేవుని యొక్క ఆలోచన క్రియ ఏ రకంగా ఉంటాయో దానిని పొందిన వారికి బాగా తెలుసు. సాతానుగాడి యొక్క క్రియ ఎటువంటిదో, మరి దేవుని యొక్క క్రియ ఎటువంటిదో మనం దాన్ని కంపేర్ చేసుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు, దాన్ని చూడవచ్చు. చూడటం వల్ల ఇందులో వ్యత్యాసం కనబడుతుంది. ప్రియులారా, గమనించండి, మనము బాస్మతి రైసును మామూలు రైసు పక్కన పెడితే ఎలాగుంటుంది ప్రియులారా? కొంచెంగా మామూలు ఉడకక ముందు అయితే కొంచెంగా తేడా కనపడతాయి. ఉడుకున తర్వాత బాస్మతి రైసు సుమారు 1.5 మరి ఇంచు లేదా 1 ఇంచు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది గింజలు మామూలు గింజలు ఉబ్బుద్దే తప్ప పొడుగు సాగదు. అంటే గమనించండి, ఇక్కడ దాని గుణగణాలను మనం గమనించగలుగుతున్నాం. దేవుని యొక్క గుణగణాలను ఎరిగిన నాడు నీవే ప్రత్యుత్తరం ఇవ్వటానికి దేవుడు నేను ప్రతినిధిగా వాడుకుంటాడు. ఇక్కడ అదే జరుగుతుంది. 6వ వచనము, 7వ వచనము, 8వ వచనం మనం చదువుతున్నప్పుడు త్వరగా చదువమ్మా. శ్రమ లేనిదే పుట్టదు అంటే శ్రమ భూమిలోని పుట్టదు, బాధ భూమిలోంచి పుట్టదు. నిప్పురవ్వ పైకి ఎగిరినట్లు నరులు శ్రమను అనుభవించెదరు. అయితే నేను దేవుని ఆశ్రయమందు దేవునికే యాజ్యమును అప్పగించెదను. ఆయన పరిశుద్ధ జలమాని
మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలు చెయ్యువాడు ఆయన. రండే ప్రియులరా, అద్భుత క్రియలు చూసారా? శ్రమ భూమిలోంచి పుట్టదు, వేదన భూమిలోంచి పుట్టదు, అగ్ని ఎగిరినట్లు నిప్పురవ ఎగిరినట్లుగానే ఉంటుంది అని అంటాడు. ఇక్కడ చాలా గొప్ప మర్మంతో కూడిన మాట్లాడాడు. అంటే ఇది భూమి వల్ల వచ్చేది కాదు, శ్రమ భూమిలోంచి పుట్టదు. అయితే దేవుని యొద్ద నుంచి రావాలి, లేదా మరొక చోట నుంచి రావాలి. ఎవరో ద్వారా నుంచి రాదు, మనుషుని ద్వారానే వస్తుంది. ఇలా మృగము కక్ష కట్టిందంటే, అయితే ఆ మృగము మనిషి మీద తిరుగుబాటు చేస్తుందంటే అదేది అడుగు తన చోటు నుండి మరొక చోటుకి తప్పు జారి వచ్చి ప్రాణము కాపాడుకోటకు తిరుగుబాటు చేయాలి తప్ప తనంతడు తాను నీ మీద యుద్ధానికి ప్రకటించదు. ఇక్కడ దేవుడు చెప్పుచున్న మాట అంటే, యోబు చెప్పుచున్న మాట అంటే, శ్రమ భూమిలోంచి పుట్టుకు రాదు. ఎవరి నుంచి వస్తుంది? అయితే దేవుని నుండి రావాలి, రెండోది సాతాను వైపు నుంచి రావాలి. ఇక్కడ మరి యోబుకిని తన సంభాషణలో దేవుని వల్ల శోధన రాదని గ్రహించిన వాడు యోబు. ఇక్కడ ఎవరి వల్ల వస్తుంది శోధన అంటే, భూమి నిన్ను ప్రేమిస్తుంది, ప్రకృతి నిన్ను బలపరుస్తుంది, కానీ అక్కడి నుంచి రాదు. ఎందుకంటే బలపరిచిన వాడు శోధించడానికి సిద్ధపడ్డాడు. మనం గమనించండి, ఏ బిడ్డకైతే చదువు చెప్తున్నాడో, ఏ బిడ్డనైతే పోషించుచున్నాడో, ఏ బిడ్డనైతే బలపరుస్తున్నా ఆ తండ్రి ఆ బిడ్డకు శోధన కల్పించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే చిన్ననాటి నుంచి పెంచుతున్నాడు, అన్ని రకాలు సహకరిస్తున్నాడు, అన్ని రకాలుగా పెద్ద చేస్తున్నాడు, అన్ని రకాలుగా పోషించుచున్న అతడు ఒక్కసారే గాయపరచడానికి ఇష్టపడ్డాడు. ఇది గాయపరిచేవారు ఎవరైతే ఉంటారో చూడండి, మన మధ్యన అసూయపడిన వారు మనుషులే, మన మధ్యన అసూయపడిన వారు మన మధ్యన చూసి తట్టుకోలేక ఏం చేస్తారంటే గాయపరచాలని చూసిన వారు అనేకులు. ఇక్కడ యోబు కూడా అదే చెప్తున్నాడు, ఇవాళ నీకు నాకు. ఎందుకంటే మన మధ్యన ఉన్నాను, కానీ దేవుడు నిన్ను గాయపరిచేవాడు కాడు. ఇది ఎవరి ద్వారా జరుగుతుంది, అది నువ్వు గ్రహించిన నాడు ఖచ్చితంగా నీకు సమాధానం వస్తుంది అంటున్నాడు. అలాగే 10వ వచనంలో చదువుతున్నప్పుడు ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, అమ్మా పొలాల మీద నీళ్లు ప్రవశించేవాడు. అట్లు ఆయన అమ్మా దీనులను ఉన్నత స్థలములలో మంచిని దుఃఖపడిన వారికి క్షేమమునకు లేవనెత్తును. ఇక్కడ సరే గొప్ప విషయం కనపడుతుంది. ఆయన భూమి మీద వర్షము కురిపించును, భూమి మీద మేలు చేయవాడే తప్ప కీడు చేసేవాడే కాడు. ఇక్కడ చాలా మంది అనుకుంటున్నాం, యక్ష ప్రశ్నలు వస్తున్నాయి. అసలు మనిషి మధ్యన మనిషిని ప్రశ్నించుకుంటకు ఎలాగంటే నీ జ్ఞానమును డెవలప్ చేసుకుంటకు తప్పు లేదు, ప్రశ్నించవచ్చు. ఇది తప్పు పట్టే విషయం కాదు. నిజమేంటో తెలుసుకోటకు మనము ఒక నిజాన్ని కొరకు ప్రయత్నం చేసినాడు వాడిలోనే. చూడండి ఒకసారి విషయం గుర్తుపెట్టుకోండి, సింపుల్ మీకు అర్థమైన క్వశ్చన్లో చెప్తున్నా. హైవే మీద మనం వెళ్తున్నాం, ఏమంటే మన దారిలో మనం హ్యాపీగా వెళ్తున్నాం. ఈలోగా ఒకడు తన అవసరాన్ని బట్టో లేకపోతే తన యొక్క కారు ఉందని బండి ఉందని తన స్పీడ్ని పెంచుకుని నేను ఓవర్టేక్ చేసినప్పుడు, ఆ ఓవర్టేక్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయకపోతే ఏమవుతుందంటే నీవు దారిలోనే వెళ్ళిపోతున్నావు, కానీ అతని వల్ల నువ్వు గాయపడగలుగుతావు. ఎందుకంటే అవతల వాడు బాగుంటాడు కానీ నీ ప్రాణము కూడా పోవచ్చు. ఎందుకంటే ఇది ఎలాగుందంటే రేసులో పరిగెత్తేవాడు రేసులోనే వేదన చెందుతాడు అన్నట్టుగానే ఇక్కడ ఉంది ఈ మాటను. గనుక మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు దీవించుటకును, నిన్ను బలపరచుటకు, నీకు తోడుగా మాట్లాడటకును, లేకపోతే నీతో నడువుటకు సిద్ధపడ్డాడు కానీ గాయపరచటకు కాదు. మనం ఆలోచించవలసింది ఒకటి ఇక్కడ విషయం. సాతానుగాడు వాడికి మంచి కానీ ఆలోచన కానీ రాదు. ఒకటి వాడి కక్ష తీర్చుకుంటమే. కక్ష అనేది వాడికి బాగా ఇష్టము అనేది. అందుకే ఇక్కడ మనం ఏమన్నామంటే శోధన. ఈ శోధించటము దేవుని ఉద్దేశము కాదు,
శోధించే అనే పదము దేవుని విషయంలో, దేవుని యొక్క డిక్షనరీలో లేదు. చాలా మంది పాత నిబంధన గ్రంథమును ఆనాడు దేవుడు శిక్షిస్తున్నాడు కదా, దేవుడు చెప్పిన నియమాలకు వ్యతిరేకముగా నువ్వు పనిచేస్తున్నావంటే నువ్వెవరికో లోబడ్డావు. అంటే ఒరే బాబు చేర్చిన తప్పురా అని చెప్పినప్పుడు నువ్వు వినకపోతే ఖచ్చితంగా వాడిని మందలించాలి. దేవుడు ఈ లోకంలో అదే చేస్తున్నాడు. ఒరే బాబు నీకేమి లోటు చేశానయ్యా, నువ్వెందుకు ఇలా ప్రవర్తించావు? ఇక్కడ యోబు అంటున్నాడు ఏమంటే ఇదిగో దేవుడు ఆకాశమును దీవించాడు, ఆకాశముని నీళ్లను భూమిని తడుపుతున్నాడు కానీ హాని చేయట్లేదు. దానివల్ల అయ్యో దేవుడు పలకరిస్తూ నాకు నీళ్ళు ఇచ్చాడు, నేను నా భూమిని మెత్త చేసుకున్నాను, నాలో ఉన్న ఇత్తనాలను ఏతున్న దానిని బలపరిచి వృక్షంగా మార్చాలనే దాని ఉద్దేశం. అంటే ఫలించడం, ఫలము ఏంటో నువ్వు ఎలా ఫలించావో అది దేవునికి చూపించడమే భూమి యొక్క లక్షణం. అయితే ఇక్కడ కూడా యోబు కూడా ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఈ మాటని 12, 13, 14 వచనాలు చెప్పి అంటే చదివి ముగించుకుందాం. చదువమ్మా 12వ వచనం. అమ్మ వంశకులు తన పన్నాగమును నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచుచు జ్ఞానులను వారి కుటుంబములను ఆయన పట్టుకును కపటములను కపట ఆలోచనను తలకిందులుగా చేయును. అమ్మా పగట వేళ వారికి అంధకారము తారచిల్లును, రాత్రి ఒకడు తడుములాడునట్లు మధ్యకాలమున వాడు. చూసారండి, మధ్యాహ్న కాలములు ఎవరైనా తడుముకుంటారా? రాత్రి కాలం తడుకున్నట్టు పగట కాలములు మధ్యాహ్న కాలములు తడుముకుంటున్నాడంటే నిజంగా ఇతడు యథార్థవంతుడు అనుకుందామండి. ఒకసారి మనుషులుగా మనం ఒకసారి యోబు విషయంలో మాట్లాడుకుంటే యోబు అంటున్నాడు, ఇంతగా వచ్చుచున్న ఇది పగట వేళ ఎలాగైతే తడుములాడుకుంటున్నాడో, అంటే రాత్రి చీకటిలో ఒక అంధకార చీకటిలో మనిషి కన్ను కానక ఎలాగైతే ప్రాణము కాపాడుకోలేతే ముందుకు సాగుటకు వెలుగులోకి వెళ్ళటకు అతను తడుములాడుతున్నాడు, అలాగే తడుములాడుతున్నాము అని అంటున్నాడు. అంటే ఇది ఆయనకు అర్థమైపోయింది ఎవరు చేస్తున్నారు. యోబు గారికి తెలుసు, ఎందుకంటే గ్రహించాడు కాబట్టే ఆ గ్రహింపును ఎదుటి వారికి కళ్ళు తెరిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనము కూడా ఈ లోకంలో చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనకెందుకులే, మనకు చెప్తే ఏమొస్తుంది, అయ్యో మనకెందుకులే ఈ తలకాయ పూట అని వెళ్ళిపోతున్నాం. అంతే కాబట్టి చాలామంది గవర్నమెంట్ వారు, పోలీస్ శాఖ వారు ఆయా ప్రయాణాలు చేసినప్పుడు మీకు ఎటువంటి హాని కలగము చెయ్యము, ఎటువంటి కేసుల్లో మిమ్మల్ని బుక్ చేయము, మీరు చేయవలసిన అంటే మీ యొక్క మంచితనాన్ని చాటుకోండి, మీ మంచితనను మీ ప్రేమను మీరు చూపించండి అని పోలీస్ శాఖ వారు మనుషుల పట్ల కోరుకుంటున్నారంటే ఇది దేవుని యొక్క అంటే మనుషుల మీద ఎవడో అంటే తిరుగుబాటు చేస్తున్నాడు అనే కదా. అవును, ఇవాళ పోలీసు వారు రక్షణ ఖర్చులుగా రక్షణక భటులుగా మన పట్టణ ఉంటున్నారంటే వాళ్ళు ఎందుకు ఉంటున్నారని మన మీద ఎవరో తిరుగుబాటు చేస్తున్నారని గవర్నమెంట్ వారు ఎందుకు ఈ ఆలోచన కలగజేసి కోర్టులు కేసులు అనే మాటను ఎందుకంటే మన మీద తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి మనుషులారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మనుషులారా నేను ఎలాగా రక్షిస్తాను, కానీ మీ మధ్యన జరిగినది మీరు నాకెందుకులే అనుకుంటే మొదట మీరు మీ అభివృద్ధిని కోల్పోతున్నారు, అభివృద్ధిని కోల్పోతారు, మీ ఆలోచన కోల్పోతారు, మీ శక్తిని కోల్పోతారు, మీ సర్వమును కోల్పోయి నిరాశలుగా మారిపోతున్నారు. అది మారకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు మీ మధ్యన సంచరిస్తున్న క్రియలను మీరు గ్రహించగలిగి ఉండండి అని యోబు గారు స్పష్టంగా మనకు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుడి పట్ల మనం ఎలాగుంటే మనం ఎలాగ ముందుకు సాగలం, మన తర్వాత మన రక్తము ఇటువంటి నదిలో నీరు వలె పారాలని, ఎక్కడో కొండల మీద కురిచిన నీళ్లు
అది నదిలి పొంగి అంటే నదులు నిండి ఎక్కువైన తర్వాత నీళ్లు ఎక్కడి నుంచి అయితే ఆవురై వెళ్తున్నాయో అక్కడికే చేరిపోతున్నాయి. కనుక మనము ఆ వెళ్ళే దారిలో ఈ నీళ్లు ఎంతమందినో బలపరుస్తూ వెళ్ళిపోతుంటాయి. అవును, ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు కానీ ఆ చుట్టుపక్కల పశువులు కానీ ఏమున్నా కానీ అవి సేద తీర్చబడుతున్నాయి, బలపరచబడుతున్నాయి. ఈరోజు శోధించబడుతున్న నీవు శోధన ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం గమనించకపోతే, ప్రియులార చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఏమండి, మంచిగా కట్టుకున్న ఇంట్లో ఒక ఎలక సౌండ్ వినపడిందంటే ఆ మనిషి ఏం చేస్తాడు? ఇదేంటి ఎలక రాకుండానే చోటు ఎలక్కడ దొరికింది, ఎలాగొచ్చింది అంటే, ఒక ఎలక ఎవరి ద్వారా వచ్చింది అయితే మార్గం ఉండాలి. లేదంటే మనం అప్పుడప్పుడు కొన్ని సామాన్లు తెచ్చుకుంటూ ఉంటాం, అది ఆ రకంగానే వచ్చి ఉండాలి. అది నువ్వు గమనించకుండా దాన్ని ఇంట్లో పెట్టుకుంటే అది నీకేం చేస్తుంది? మనశ్శాంతిని ఇవ్వదు. దాన్ని ఏం చేయాలి? అంటేనే పట్టుకోవాలి, లేదా దాన్ని బయటికి వెళ్ళగొట్టాలి అనే ఆలోచన మనిషికి తట్టుతున్నప్పుడు, పర్లేదులే, మనతో పాటు జీవే కదా, మనతో పాటు ప్రాణే కదంటే ఆ ప్రాణి ఏం చేస్తుంది? నీ కాని చేస్తుంది. ప్రాణే దేవుడు కలుగుగాక అన్నాడు, కలిగిని తప్ప దేవుడు తన ఇష్టమైన రీతిలో సృష్టించినది కాదు. కలుగు కాక అన్నాడు, కలిగింది. జీవించి అన్నిటికీ పేరు పెట్టింది ఎవరు? మనిషే. అంటే మనిషికి లోబడకుండా మనిషిని హాని చేసినప్పుడు దాన్ని ఎలా ఉంచుతాడు? మనిషి ఉంచలేడు కదా. అవును, అందుకే పాత నిబంధన గ్రంథంలో చాలా రకాల స్పష్టంగా చెప్తున్న పూర్వకాలంలో ఆనాడు ప్రజలకు దేవుడు జ్ఞానాన్ని బోధించాడు. ఏంటంటే, కన్ను హానికరం ఉంది, కన్ను తీసేయమంటే కన్ను తీసేయటం కాదు, కన్నును సరి చేసుకోమని అర్థం. కాలు నీకు చెడుగా ప్రవర్తించినప్పుడు ఆ కాలుని నీవు సరిగ్గా భద్రపరుచుకుని ఆ నడకను సరి చేసుకోమని అర్థం, కాలు తీసేయమని కాదు. ప్రియులార, నాలుకని నీవు అది ఉంటే నాలుగు కట్ చేసేమంటే నాలుగు రాదు, మనసులో ఆలోచన తీయమని అర్థం. కనుక మనం అందరము కూడా ఈరోజు ఈ 14 వచనాలు యోబు గారు ఎంతో స్పష్టముగా తన స్నేహితులకు విడమార్స్తూ చెప్తున్నాడు. నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలో. అంటే సాతానుగాడు స్నేహితులని శోధించుటకు పంపినట్టే ఉంటుంది వాక్యంలో. కనుక అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు శోధనకు గురవకుండా నిన్ను నన్ను బలపరిచే కృపను దేవదేవుడు అందించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ కొందనాలు, ప్రేమగల మా రాజా, నీకు స్తోత్రాలు. 14 వచనాలు ప్రభా, 5వ అధ్యాయంలో 14 వచనాలు మేము వివరించుకున్న యోబు గ్రంథంలో ప్రభ, యోబు తన స్థితిగతులని నిండి ఎలాగైతే మాకు వివరించాడో, శోధన శ్రమను తప్పించుకునుట అనే ప్రభ, శోధనను శ్రమను ఎలాగ జయించుట అనే విషయంలో మాట్లాడిన ఈ మాటలను అనేక రకాలుగా సంభాషణ దొరుకుతూనే ఉంది ప్రభా. ఈ మాటల్లో వినుచున్న నీ బిడ్డలు కానీ ప్రకటించిన నేను కానీ ప్రభా అర్థం చేసుకుని దాన్ని బట్టి లోకంలో జీవించుటకును మార్గము దైత్యమని అడుగుచున్నాను. మరి ముఖ్యంగా ప్రభా, మా ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు 900 కోట్లు ప్రభా, ఈ ప్రజలను చూస్తున్నాం. నా దేశ ప్రజలు తండ్రి 29 రాష్ట్రాలు, 150 కోట్ల ప్రజలు. ఈ ప్రజల పట్ల నీవేమి గురు కలిగినావో, ఎక్కడైతే ప్రభా శోధన ఉందో, ఎక్కడైతే కన్నీరు ఉందో, ఎక్కడైతే వ్యాధులు ఉందో అక్కడ నేను ఉంటానన్నావు. ఎక్కడైతే ప్రేమ ఉందో, ఎక్కడైతే విశ్వాసం ఉందో, ఎక్కడైతే ప్రార్థన విజ్ఞాపన అభివృద్ధి ఉందో అక్కడ వేదన ఉంటుందన్నావు. అవును దేవా, నలగొట్టకుండా దానికి రూపం వచ్చినా బాధ నాయన, దానికి నలపకుండా సువాసన వచ్చునా అన్నట్టున్నది ప్రభా. అవును నాయన, ఎవరైనా నాయన నలగొట్టబడుతున్నాడంటే అతడు మెరిపిపేయబడుతున్నాడు. అవును, మైలుపడిన బంగారము కొలుములో కాలినప్పుడు దాని నిజమైన రూపమును, నిజమైన తన కళను బయట పెడుతున్నాడు. అలాగునే మమ్మల్ని సరిచేటకు, మమ్మల్ని బలపరచుటకు కొన్ని మార్గాలను, కొన్ని విశేషాలు మాకు అందించుతున్నందుకు వందనాలు. నా దేశ ప్రజలు ఇదిగో ఇంకా వర్షాలు వస్తూనే ఉన్నాయి, ఇంకా వాగులు వంకలు అన్ని పొంగుతూ, నదులు పొంగుతూనే ఉన్నాయి ప్రభా. ఏంటో అంటే ఇదంతా నీ రాకడ చూచిన క్రియలు. నరులు ఎంతగా బలపడతారో, ఎంతగా అభివృద్ధి అవుతారని సాతానుగాడు చేసే పనులని మేము నమ్ముచు ప్రభా, ఎక్కడా కూడా దేవుడు నాశనము చేశాడని ఎక్కడా లేదు. బుద్ధి చెప్పాడు,
ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఆ మనిషిని లేకుండా చేశాడని అనేక చోట్ల ఉదాహరణగా మేము చూస్తున్నాం. కాబట్టి నాయన దేవుడు బుద్ధి చెప్పేవాడు తప్ప నేను బుద్ధి వినకపోతే ఆ మనిషి ఏమయ్యాడో సృష్టికే తెలియకుండా గద్దించేవాడు, బంధించేవాడు. అటువంటి స్థితిలో మేమందరం గ్రహించి ప్రార్థించి కృప దయచేయండి. ప్రభా, మా ప్రార్థన ఆలకించండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరికీ నీ కాపుదల దయచేయండి. నా దేశ ప్రజలను, దేశ పెద్దలను, ఎందరైతే నీ నా ఆత్మతో నీ సన్నిధికి లోబడి ప్రార్థిస్తే వారందరికీ నీ కృపను దయ చూపించమని ప్రభువైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచుచు ఆయన శిలువ రక్తం కడిగి పవిత్రపరిచి ఆయన రాజ్యం ఎత్తబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.